హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్, మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి చాలా ఇంపార్టెంట్. యూజువల్గా ఏంటంటే మనం ఒక 4K టీవీ 43 ఇంచ్ 4K టీవీ కావాలంటే మనం యూజువల్గా ఎప్పుడు నేను చెప్తూనే ఉంటాను, సోనీ టీవీ బెటరు, ఎల్జీ టీవీ బెటరు, సామ్సంగ్ బెటరు. అవి చూస్తే మోర్ దాన్ 30,000 ఉంటాయి. 20-25,000లో కొన్నిసార్లు లైక్ TCL C61B లాంటి టీవీస్ అయితే ఉంటాయి. బట్ ఇంకా చాలామందికి మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఏంటంటే 20,000 అబవ్ పెట్టడానికి కూడా కుదరదు. అందుకని బిలో 20,000 లోపల అంటే 18,000 కానీ 19,000 కానీ మీ బడ్జెట్ అయి ఉండి మీరు కూడా ఒక మంచి 43 ఇంచ్ 4K టీవీ ఇంటికి తీసుకువెళ్ళాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. యూజువల్గా మనం ఈ బడ్జెట్లో చూస్తే కొంచెం వెల్ నోన్ బ్రాండ్స్, మరి నిన్న మొన్న పుట్టుకొచ్చిన బ్రాండ్స్ని అయితే నేను సజెస్ట్ చేయను, ఎందుకంటే మేబీ సర్వీస్ కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. సో దట్ నిన్న మొన్న పుట్టుకొచ్చిన బ్రాండ్స్ తప్పి కొంచెం కొద్ది రోజుల నుంచి మార్కెట్లో ఎస్టాబ్లిష్ అయిన బ్రాండ్స్ మనం చూసినట్లయితే యూజువల్గా మనకి అండర్ 20,000లో ఉన్న టీవీస్ వచ్చేసి ఒకటి జియో థామ్సన్ టీవీ, వెరీ రీసెంట్లీ లాంచ్డ్ దిస్ వన్. రెండోది ఐఫాల్కన్ U64 మనం చేసాం, దాని సక్సెసర్ U64. ఇది 2022-24 ఎండింగ్లో తీసుకొచ్చారు. ఇది రెండు కూడా మనకి 19,000 రూపాయలకి అవైలబుల్గా ఉన్నాయి. మీరు అడగొచ్చు, మనం ఆల్రెడీ కూకా టీవీ ఒకటి చేసాం, మీరు చూసారు కదా, ఇది రైట్ నో 21,000కి ఉంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఏసర్ యాస్పై టీవీ ఒకటి చేసాం మనం, అది కూడా 21,000 22,000కి అవైలబుల్ ఉంది. నేను ఎందుకు అవి రెండు కన్సిడర్ చేయట్లేదు అంటే 21,000 22,000లో మళ్ళీ వేరే ఆప్షన్స్ ఉన్నాయి చాలా. సో దట్ మళ్ళీ క్లమ్జీ అయిపోతుంది. స్ట్రిక్ట్లీ అండర్ 20,000. ఒకవేళ మీరు 20,000 అబవ్ పెట్టుకోగలిగితే వెరీ సూన్ ఇంకో వీడియో వస్తుంది అండర్ 25,000లో ఏ టీవీ బెటర్ అనేది. ఆ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను. అండర్ 25లో మీరు ఏ టీవీ కొన్నారు అనేది ఈ వీడియోలో క్లియర్గా మనం బెస్ట్ స్మార్ట్ టీవీ అండర్ 20,000 అయితే చూద్దాం. సో ఈ రెండు వీడియోస్ ఐఫాల్కన్ U64 అండ్ యాజ్ వెల్ యాజ్ థామ్సన్ జియో టీవీ రెండింటి యొక్క డెడికేటెడ్ రివ్యూస్ మన ఛానల్ ఆల్రెడీ ఉన్నాయి. థంబ్నెయిల్స్ అయితే ఇలా ఉంటాయి. దీని మీద క్లిక్ చేసి మీరు తర్వాతకి డెడికేటెడ్ వీడియో చూడండి, ఎందుకంటే అందులో నేను డిజైన్ ఎలా ఉంది, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, పోర్ట్స్ ఎలా ఉన్నాయి, రిమోట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా ఆ వీడియోలో మాట్లాడతాను. ఈ వీడియోలో ఎక్కువగా నేను మెయిన్ టీవీ అంటే ఏంది, ఒకటి వీడియో, రెండోది ఆడియో, ఈ రెండింటి గురించి ఎక్కువ మాట్లాడతాను. దీన్ని బట్టి మీరు ఏ టీవీ తీసుకోవచ్చు అనేది ఒక క్లారిటీ అయితే ఇస్తాను. సో ఫస్ట్లీ యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. యూజర్ ఇంటర్ఫేస్ రెండు డిఫరెంట్. మనకి U64 చూస్తేనేమో గూగుల్ టీవీ ఓఎస్తో వస్తుంది, Android 11 బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్, 2GB RAM 16GB స్టోరేజ్తో వస్తుంది. వెదర్ ఇక్కడ చూసినట్లయితే మనకి జియో టీవీ ఓఎస్తో వస్తుంది అనమాట. ఇది వాళ్ళ ఓన్ వాయిస్, జియో వాళ్ళు థామ్సన్తో కొలాబరేట్ అయ్యి తీసుకొచ్చిన వాయిస్. ఇది కూడా చాలా ఫ్లూయిడ్గా స్మూత్గా ఉంది. నాకు UI ఇంటర్ఫేస్లో మేజర్ డిఫరెన్స్ అయితే లేవు. కొంచెం జియో టీవీ వాయిస్ అని కొంచెం లైట్ వాయిస్ కాబట్టి కొంచెం ఫాస్టర్గా అనిపించవచ్చు మీకు, బట్ డే టు డే యూసేజ్లో మీకు పెద్ద ఫరక్ అయితే రాదు. అండ్ ఇక రెండోది రిమోట్స్ 2 డిఫరెంట్ రిమోట్స్ అయితే ఇచ్చారన్నమాట. షార్ట్ కట్ బటన్స్ మీరు చూడొచ్చు. థామ్సన్ టీవీ చూస్తే మనకి జియో సినిమా, హాట్స్టార్, ఇప్పుడు రెండు మెర్జ్ అయిపోయాయి కదా, జియో హాట్స్టార్ అయింది కదా, ఏదైనా ఒక బటన్ పనికి వస్తుంది. అండ్ నెట్ఫ్లిక్స్, యూట్యూబ్ అయితే ఉంటుంది. బట్ వేరియాస్ మనకి ఏదైతే ఐఫాల్కన్ U64 ఉంది, ఇక్కడ మనకి నెట్ఫ్లిక్స్ ఉంది, ప్రైమ్ వీడియో ఉంది, యూట్యూబ్ ఉంది, సోనీ లివ్ ఉంది. సో దీంతో కంపేర్ చేస్తే కొంచెం ఎక్స్ట్రా షార్ట్ కట్ బటన్ ఉంది కాబట్టి ఇది కొంచెం బెటర్. అండ్ అంతేకాదు ఇందులో మీకు డెడికేటెడ్ వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది. ఇక్కడ గూగుల్ అసిస్టెంట్ ఉంది కదా, దీని ద్వారా మీరు హే గూగుల్ ఓపెన్ యూట్యూబ్ అంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తుంది, ఓపెన్ నెట్ఫ్లిక్స్ అంటే నెట్ఫ్లిక్స్, మీరు విత్ ఇన్ ద సిస్టమ్ మీరు కంట్రోల్ చేయొచ్చు. బట్ ఇందులో కూడా వాయిస్ సెర్చ్ బటన్ ఉంది. ఇది కేవలం వాయిస్ సెర్చ్ మాత్రమే, నాట్ వాయిస్ అసిస్టెంట్. మీరు ఏదైనా యాప్లో సెర్చ్ చేసుకోవాలనుకున్నప్పుడు టైప్ చేయకుండా జస్ట్ ఇలా చెప్తే మీకు ఇది అక్కడ వాయిస్ సెర్చ్ ద్వారా వస్తుంది. కానీ బట్ డెడికేటెడ్ వాయిస్ అసిస్టెంట్ అయితే లేదు. మీరు టీవీని కంట్రోల్ చేయడానికి లైక్ సెట్టింగ్స్, ఓపెన్ యాప్స్, క్లోజింగ్ యాప్స్ ఇవన్నీ అయితే చేయలేరు. ఆ విషయాలు మాత్రం ఖచ్చితంగా ఐఫాల్కన్ U64 అనేది కొంచెం ముందైతే ఉంటుందన్నమాట. అండ్ ఆ తర్వాతకి ఇవన్నీ పక్కన పెట్టానా, ఇవి చిన్న కాంప్రమైజ్ అయిపోతాం. అసలు డిస్ప్లే ఇంపార్టెంట్ కదా. రెండు సేమ్ ప్రైస్ రేంజ్లో వస్తున్నాయి, బట్ డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉందంటే ఫస్ట్లీ బ్రైట్నెస్. రెండు టీవీలు ఇక్కడ మీరు చూడండి, రెండింటిని పక్కన ఫస్ట్ నేను ఎన్ని నిట్స్ అనేది చెప్పకుండా రెండింటిని పక్కన పెట్టేది మీకు చూపిస్తున్నాను కదా. మీకు ఏ టీవీ బెటర్ అనిపిస్తుంది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ టీవీ వచ్చేసి మీకు థామ్సన్ టీవీ, ఈ టీవీ వచ్చేసి మీకు ఐఫాల్కన్ టీవీ అనమాట. మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది థామ్సన్ టీవీ మీకు కొంచెం బ్రైట్గా ఉంది. ఎందుకు బ్రైట్గా ఉందంటే ఇందులో మీకు బ్రైట్నెస్ అనేది మీకు 370 నిట్స్ అయితే వచ్చింది మా రియల్ టైం టెస్ట్లో. వేరియాస్ మనకి వీళ్ళు ఏదైతే ఐఫాల్కన్ U64 ఉందో వీళ్ళు చెప్పింది ఏంటంటే 260 నిట్స్ బ్రైట్నెస్ అని వీళ్ళు ఆన్ పేపర్ ఇస్తున్నారు. రియల్ టైంలో కూడా ఎగ్జాక్ట్గా 260 నిట్స్ వచ్చింది. ఒక డిజిట్ తక్కువ రాలేదు, ఒక డిజిట్ ఎక్కువ రాలేదు. సో బ్రైట్నెస్లో ఖచ్చితంగా ఇది సేమ్ వచ్చినప్పటికీ బట్ కొంచెం ముందు మాత్రం ఏదైతే QLED ప్యానల్ ఉందో, సో ఇదైతే బ్రైట్నెస్ బెటర్ ఉంటుంది. మీకు చెప్పడం మర్చిపోయాను, ఏదైతే థామ్సన్ జియో టీవీ ఉందో ఇది QLED ప్యానల్తో వస్తుంది, ఇది నార్మల్ LED ప్యానల్తో వస్తుంది. బికాస్ ఆఫ్ దట్ ఆల్సో మీకు ఇది కొంచెం బ్రైట్నెస్ అయితే బ్రైట్గా ఉంటుంది. బ్రైట్నెస్లో క్లియర్ విన్నర్ మీకు జియో టీవీ అని చెప్పుకోవచ్చు. సింపుల్గా థామ్సన్ అనుకుంటే జియో టీవీ అంటారు. అండ్ కలర్స్ విషయానికి వస్తే మాత్రం కలర్స్ అనేది మీకు
రెండిటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు జియో టీవీ తీసుకోండి, కొంచెం కూల్ టింట్ ఉంటుంది. అదే మీరు ఐఫాల్కన్ తీసుకుంటే మీకు కొంచెం వామ్ టింట్ ఉంటుంది. మీ ఇష్టం, మీకు ఏ టింట్ నచ్చుతుందని. బట్ ఒకవేళ కలర్ గ్రేడియంట్ గురించి మాట్లాడుకుంటే మాత్రం వెరీ క్లియర్ విన్నర్ కలర్ గ్రేడియంట్లో నాకు ఇక్కడ ఐఫాల్కన్. ఎందుకంటే కలర్స్ అనేది గ్రేడియంట్ అనేది ప్రాపర్ గ్రేడియంట్ కలర్స్ అయితే ఉన్నాయి, అన్ని కలర్స్ కనిపిస్తున్నాయి కంపేర్ టు జియో టీవీ. అట్లని జియో టీవీలో కలర్స్ బాగాలేవని కాదు, రెండింటిని కంపేర్ చేసినప్పుడు ఇది కొంచెం బెటర్ కలర్స్ ఉంటుంది. బట్ మీరు ఇండివిజువల్గా ఓన్లీ జియో టీవీ కొని చూస్తే మాత్రం మీకు కలర్స్ అనేది మీకు ఆ ఫరక్ అనేది తెలియదు. ఒకటి కూల్ టింట్, ఒకటి వామ్ టింట్, ఆప్షన్ ఈజ్ యువర్స్. డీటెయిల్స్ విషయానికి వస్తే మాత్రం డీటెయిల్స్ కూడా మీకు రెండిట్లో సిమిలర్ డీటెయిల్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ ఇక్కడ మీరు ఈ షార్ట్ చూడండి, రెండిట్లో సిమిలర్ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఇదే వీడియో మళ్ళీ మేము ప్లే చేస్తాం. ఇది స్టాండర్డ్ మోడ్. ఫస్ట్ చూపెట్టింది వచ్చేసి మీకు ఎనర్జీ సేవింగ్ మోడ్ మీకు జియో టీవీలో, దీంట్లో నార్మల్ మోడ్. రెండిట్లో డీటెయిల్స్ బాగానే కనిపిస్తున్నాయి. కాకపోతే ఇది వామ్గా ఉంది, ఇది యాజువల్గానే వామ్గా ఉంది ఐఫాల్కన్ అనేది. జియో టీవీ అనేది కొంచెం ఇక్కడ వామ్ అయితే అనిపిస్తుంది మీకు. బట్ మనం యూజువల్గా స్టాండర్డ్ మోడ్ కానీ వివిడ్ మోడ్ కానీ జియో టీవీలో పెట్టుకుంటే కొంచెం డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి. బికాస్ ఆఫ్ దట్ ఓవర్ బ్రైట్నెస్ కొంచెం మీకు డీటెయిల్స్ అనేది మిస్ అవుతున్నాయి కంపేర్ టు ఐఫాల్కన్ టీవీ. అండ్ ఆ తర్వాతకి బ్లాక్స్ అయితే ఖచ్చితంగా రెండిట్లో బాగానే ఉన్నాయి. లిటిల్ బిట్ మీకు ఎడ్జ్ మీకు ఐఫాల్కన్ టీవీలో ఉంటుంది. అంతకుమించి మేజర్ డిఫరెన్స్ అయితే మీరైతే నోటీస్ చేయరు. ఒకవేళ మీరు నోటీస్ చేసి ఉంటే ఈ రెండు టీవీలు ఏది బాగుందనేది కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఇక హెచ్డిఆర్ వర్క్ అనమాట. హెచ్డిఆర్లో మాత్రం కింగ్, వెరీ క్లియర్ విన్నర్ మాత్రం మనకి ఏదైతే జియో టీవీ ఉందో, జియో టీవీ బ్రైట్గా హెచ్డిఆర్ కంటెంట్లో ఎక్సలెంట్గా వస్తుంది. వేరియాస్ మీకు ఐఫాల్కన్ టీవీలో యావరేజ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. హెచ్డిఆర్లో అయితే దాన్ని టచ్ కూడా చేయలేదు జియో టీవీని. అండ్ దాంతోపాటు కాంట్రాస్ట్ ఎక్సలెంట్ కాంట్రాస్ట్ మీకు జియో టీవీలో ఉంటుంది. అఫ్ కోర్స్ ఇది అంత బ్రైట్ లేదు కాబట్టి మీకు అంత కాంట్రాస్ట్ ఫీలింగ్ అయితే రాదు. కాంట్రాస్ట్ ఫీలింగ్ వెరీ క్లియర్లీ ఇండికేట్స్ మీకు జియో టీవీ అవుట్ రైట్ విన్నర్ అయితే ఉంటుంది. ఐఫాల్కన్ టీవీలో అంత కాంట్రాస్ట్ అయితే లేదు, యావరేజ్ కాంట్రాస్ట్ అయితే ఉంటుంది. అన్న ఇక నువ్వు క్లియర్గా చెప్పేది తీసుకోవాలి. మరి డీటెయిల్స్, కలర్స్ అన్నీ బెటర్ ఇందులో ఉందని చెప్పావు ఐఫాల్కన్లో, మళ్ళీ బ్రైట్నెస్ కానీ హెచ్డిఆర్ కానీ కాంట్రాస్ట్ కానీ జియో టీవీలో ఉందని చెప్పామంటే మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో ఎప్పుడు బెడ్రూమ్లో ఫర్ సపోజ్ ఎప్పుడు విండోస్ అన్నీ క్లోజ్ చేసి ఉంటే కర్టన్ వేసి ఉంటుంది అండ్ పిల్లలు మీరు కూర్చొని ఎక్కువసేపు మీరు టీవీ చూస్తారనుకుంటే మాత్రం దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. కంటికి ఇబ్బంది కాదు, తక్కువ బ్రైట్నెస్ ఉంటుంది, వామ్ టింట్ ఉంటుంది. దానివల్ల కంటికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎక్కువసేపు చూడొచ్చు, బాగానే ఉంటుంది. ఎప్పుడు కర్టన్స్ వేసి విండోస్ కర్టన్స్ వేసి డోర్లు వేసి వాడే వాళ్ళకి. లేదు మీరు టీవీ కర్టన్స్ ఓపెన్ చేస్తాం, విండోస్ ఓపెన్ చేస్తాం, డోర్లు తీసి వాడతాం అనుకుంటే మాత్రం దెన్ ఈ ఐఫాల్కన్ U64 అనేది మీకు సెట్ అవ్వదు. దెన్ దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్ జియో టీవీ. స్ట్రైట్ అవే జియో టీవీకి వెళ్ళండి. ఎందుకంటే బ్రైట్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం కాంట్రాస్ట్ బాగుంటుంది, హెచ్డిఆర్ కంటెంట్ బాగుంది. ఒకవేళ మీకు ఏదైతే స్టాండర్డ్ వివిడ్ మోడ్లో డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి అనిపిస్తే అప్పుడు మీరు ఎనర్జీ సేవింగ్ మోడ్ పెట్టుకోండి, అందులో కొంచెం బాగానే వస్తుంది. లేదంటే మాత్రం మీరు మాన్యువల్గా కొంచెం బ్రైట్నెస్ తగ్గించుకుంటే డీటెయిల్స్ అనేది బాగానే వస్తుంది. సో వెరీ క్లియర్. బ్రైట్ లైట్ కండిషన్లో మీరు చూస్తారనుకుంటే గో ఫర్ జియో టీవీ. లేదు మీరు డిమ్ లైట్ కండిషన్లో చూస్తారనుకుంటే మాత్రం గో ఫర్ ఐఫాల్కన్ U64. అన్న డిమ్ లైట్ కండిషన్లో ఇది తీసుకోవద్దంటే తీసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. బట్ ఏదైతే నేను ఆ లిటిల్ బిట్ డీటెయిల్స్, ఆ కలర్స్ ఇవన్నీ బెటర్ అని చెప్పాను, అవన్నీ మీరు డిమ్ లైట్ కండిషన్లో చూసినప్పుడు అవి ఇంపాక్ట్ చేస్తాయి కదా. ఎంత బ్రైట్నెస్ ఉన్నా ఏం ఉపయోగం. డిమ్ లైట్ కండిషన్లో ఇది కూడా మీకు మోర్ దెన్ సఫిషియంట్ 260 nits అనేది. సో దట్ వెరీ క్లియర్. డిమ్ లైట్ అయితే ఐఫాల్కన్ U64, బ్రైట్ లైట్ అయితే మాత్రం మీకు జియో టీవీ. అదే పిక్చర్ క్వాలిటీ. అండ్ ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే ఒకసారి మీరే శాంపిల్ ఉండి మీకు ఒక క్లారిటీ వస్తుంది. నాకైతే యాక్చువల్గా నేను జియో టీవీ రివ్యూ చేసినప్పుడు జియో టీవీ రివ్యూలు చెప్పాను నేను. మనకి ఏదైతే జియో టీవీలో ఫ్లాట్ ఆడియో వస్తుంది, మరి అంత అద్భుతంగా ఏమి ఉండదు అని చెప్పాను కదా, దానికంటే తక్కువగా దీంట్లో ఆడియో అయితే వస్తుందని నాకు అనిపించింది. మీకు అనిపించింది అని కామెంట్ చేయండి. ఐఫాల్కన్ U64లో కొంచెం బేస్ డామినెంట్గా అనిపించింది. ఇప్పుడు అట్లీస్ట్ మనకి ఈ టీవీలో మనం ఏమీ పెద్ద సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోరుకోం, బట్ డైలాగ్ క్లారిటీ ఇంపార్టెంట్, ఇన్స్ట్రుమెంట్స్ క్లారిటీ ఇంపార్టెంట్. అది కొంచెం ఇందులో ల్యాక్ అయింది అనిపించింది. ఆ విషయంలో జియో టీవీ కొంచెం బెటర్ అనిపించింది. బట్ రెండు కూడా మీకు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ రెండు కూడా
మీకు మినిమం యావరేజ్ ఆడియో క్వాలిటీ అయితే ఇవ్వవు అనమాట. సో బిలో యావరేజ్ ఆడియో క్వాలిటీ అయితే రెండిట్లో కూడా చూడడానికి ఉంది. ఇది ఓవరాల్గా మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే ఏ టీవీ తీసుకోవాలనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేనైతే బెడ్రూమ్లోకి అయితే ఇది కొంటాను, హాల్లోకి అయితే ఇది కొంటాను. ఆప్షన్ ఈజ్ యువర్స్. మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. బట్ వన్ థింగ్ మాత్రం క్లియర్గా చెప్పాల్సింది, ఫర్ ద ప్రైస్ ఫర్ 18,999 కార్డ్ ఆఫర్ తోటి ఎప్పుడు మనకి ఇది 16-17 వేల రూపాయలకు వస్తుంటాయి. ఆ ప్రైస్ రేంజ్లో ఈ రెండు టీవీలకి వంక పెట్టడానికి లేదు. దీస్ ఆర్ ద బెస్ట్ టీవీస్. మీ సినారియోని బట్టి మీరు తీసుకోండి, కానీ ఆ ప్రైస్ రేంజ్కి జస్టిఫై చేస్తున్నాయన్నమాట. వాల్యూ ఫర్ మనీ 100% మీరు వీటిని కన్సిడర్ అయితే చేయొచ్చు. రెండింటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. సారీ చెప్పడం మర్చిపోయాను, ప్రొడక్ట్స్లో ఇక్కడ ప్రొడక్ట్స్లో ఉంటాయి. ప్రొడక్ట్స్లోకి వెళ్ళి క్లిక్ చేసి మీరు అక్కడ నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.